హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇవేంటి అనుకుంటున్నారా? హల్వా బూరెలు. నేనైతే హల్వా బూరెలు చేశాను. నేను కువైట్‌లో ఉన్నప్పుడు మా ఆయన కోసం పూర్ణం బూరెలు, అలాగే హల్వా బూరెలు చేశారు. నేను అదే విధంగా ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ట్రై చేశాను. నేను ఎవరు హెల్ప్ లేకుండా నా ఓన్‌గా చేసిన ఫస్ట్ స్వీట్ రెసిపీ ఏది అంటే ఇదే అనమాట. ఎంత టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయన్నమాట. చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది నేను చేసిన బూరెలు ఎలా వచ్చాయో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో, ఎలా చేశానో తెలియాలి అంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్గా అయితే 1 కప్ సుజీ రవ్వ తీసుకుని అదైతే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇంకా 1 కప్ సుజీ రవ్వకి 1½ కప్పు షుగర్ అనమాట. ఇది ఎందుకు అంటే సిరప్ కింద తయారు చేసుకోవాలి. ఇంకా 1½ కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ అయితే వేసుకుని ఇంకా దీన్ని అయితే షుగర్ కరిగేంత వరకు సిమ్లో పెట్టుకుని దీన్ని అయితే కరిగించుకోవాలి. ఇంక ఇందులోకి స్మెల్ కోసం అలాగే టేస్ట్ కోసం యాలకులు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇన్ని యాలకులు వేసేలేదు, 4-5 యాలకులు తీసుకుని దంచి అయితే వేసాను అనమాట. ఇలాగా మరుగుతున్న సిరప్లో యాలకులు వేస్తే స్మెల్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. సిరప్ రెడీ అయిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సుజీ రవ్వని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదైతే కనుక కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ అయితే ఉండాలి. ఒకేసారి అయితే వేసేసుకుంటే ఉండలు కట్టి అడుగంటిపోయి పాడైపోతుంది. అందుకనేసి కొంచెం కొంచెం కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇంకా వాటర్ అనేది మొత్తం అంతా పోయేంత వరకు ఇంకెలా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇదైతే సిమ్లో పెట్టి చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే పాడైపోతుంది. అందుకనేసి సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఇలా గరిటెతో చేసుకోవాలి. ఇంక వాటర్ అనేవి మొత్తం పోయేంత వరకు ఇలా దగ్గర అయ్యేంత వరకు అయితే కలుపుకొని ఇంకా దీన్ని అనేది వేరే గిన్నెలోకి తీసుకుని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేడి వేడిగా అయితే ఉండలు చేసుకుంటే చెయ్యి కాలిపోతుంది. అందుకనేసి ఇదంతా ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకుంటే మంచిగా అయితే కొంచెం చల్లారుతుంది. చల్లారిన తర్వాత వీటిని అయితే ఉండల కింద చేసుకోవాలి. అన్ని ఉండలు ఒకే సైజులో అయితే చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దగాను కొంచెం చిన్నగాను 2 రకాల ఉండలు అయితే చేశాను అనమాట. చూసారా చేతికి అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇందులో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో నెయ్యి అయితే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అందుకనేసి నేనైతే నెయ్యి అనేది యాడ్ చేయలేదు. కానీ నెయ్యి యాడ్ చేయకపోయినా కానీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, ఎన్ని చేశానో చూసారా బూరెల కోసం. ఇంకా వేరేగా అయితే ఆయిల్ అనేది వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి హల్వా ఆ ఉండలను అయితే ఈ మినప్పిండిలో అయితే వేసేసుకుని ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసేసుకోవాలి. అందరూ బూరెలు చేసుకోవడానికి ముందుగా పిండిని అయితే రెడీ చేసుకుంటారు, మినప్పిండిని. కానీ నేనైతే మా ఇంట్లో ఉన్నటువంటి దోస పిండితో అయితే నేనైతే హల్వా బూరెలు చేశాను. చాలామంది అంటారు దోస పిండితో హల్వా బూరెలు రావు అని, కానీ నేనైతే చేశాను. చూసారా హల్వా బూరెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే చూస్తుంటేనే అర్థమైపోతుంది. అంతే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. పిల్లలతో పాటు నేను కూడా లొట్టలు వేసుకుంటూ మొత్తం తినేస్తాం అనమాట. వండిన రోజే మొత్తం అన్నీ ఫినిష్ చేసేస్తారు. బూరెలు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.